సో ఫ్రెండ్స్, ఇది లైట్ రూమ్ యాప్ అనమాట. సో ఇందులో మనం ఈరోజు ఎడిటింగ్ అనేది చేద్దాం. సో మీకు కింద 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీరు ఫోటో అనేది మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ యాప్లోకి. లేదంటే ఇంపోర్ట్ అనేది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కెమెరా నుంచి ఎలాగ క్యాప్చర్ చేయాలనేది ఫోటో అనేది ఉంటుంది. సో ఇంకో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీరు గ్యాలరీ నుంచి ఫోటో అనేది ఎలాగా షేర్ చేసుకోవాలి. సో గ్యాలరీలోకి వెళ్ళి మనం అక్కడ లైట్ రూమ్ అనేది ఉంటుంది, అక్కడ షేర్ చేస్తే మనకి ఫోటో అనేది యాడ్ అయిపోతుంది లైట్ రూమ్కి. సో లైట్ రూమ్ అనేది చాలామంది పెడుతుంటారు వీడియోస్, కాకపోతే తెలుగు లాంగ్వేజ్లో ఎవరు పెట్టరు అనమాట. సో తెలుగు లాంగ్వేజ్లో చాలామందికి అవసరం ఉంటుందని చెప్పేసి నేను వీడియో పెడతాను. సో ఇప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ మిక్స్లోకి వస్తే మీకు హ్యూ, సాచురేషన్, ఇంకా లిమిట్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సాచురేషన్ తగ్గేసి మనకి బండి అనేది మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి గ్రీనిష్ అయితే అలాగే ఉంది. సో మనకు కావాల్సింది రెడ్ కాబట్టి రెడ్ మీద క్లిక్ చేసి మీరు సాచురేషన్ పెంచుకోండి. సో నెక్స్ట్ మీకు ఏం లేదు, ఫోటో మీద మీరు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ మీకు సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు పైకి కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కలర్స్ అనేవి సాచురేషన్లో ఉంటే సాచురేషన్ పెరుగుతుంది. సో లుమినెన్స్లో ఉంటే మటుకి లుమినెన్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అనమాట. సో ఇక్కడ రెడ్ అనేది లుమినెన్స్ డౌన్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పైన 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, మనకి ఫ్రంట్ స్టెప్, బ్యాక్ స్టెప్. సో ఏదైనా మనకి నచ్చకపోతే బ్యాక్ స్టెప్ అవ్వడానికి పైన ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు మీకు గ్రీనిష్ అనేది చూపిస్తాను. సో గ్రీనిష్ అంతా ఇప్పుడు మొత్తం లైట్గా ఎల్లోయిష్ అయితే అవుతుంది. సో ఇంకా ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వచ్చి వింటేజ్ అనేది పెట్టుకుంటే మనకి చుట్టూరు 4 సైడ్స్ అనేది మనకి డల్ అవుతుంటుంది. సో మంచి లుక్ అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో మిడ్ పాయింట్ అని ఉంటుంది, మిడ్ పాయింట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా మీకు ఎక్కడ దాకా కావాలనేది. సో ఈ ఫీచర్ అయితే చాలా బాగుంటుంది వింటేజ్ అయితే ఎఫెక్ట్ అయితే. సో నేను వింటేజ్ అయితే లైట్గా ఇస్తున్నాను. సో మీకు ఎంతవరకు కావాల్సిన వింటేజ్ అంత దాకా ఇవ్వచ్చు. సో ఇది ఒక ప్రొఫైల్ టైప్ పిక్చర్ అనమాట. సో మనకి ఇంకా బైక్ కలర్స్ మార్చే ట్రిక్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో బైక్ మీద మీరు చూడొచ్చు, పింక్ అండ్ వైలెట్ అయితే బాగా ఎక్స్పోజ్ ఎక్కువైంది. సో అది నాయిస్ అనేది చేస్తుంది కాబట్టి దాని యొక్క సపరేట్గా ఓన్లీ దాని యొక్క లుమినెన్స్ అనేది సాచురేషన్ తగ్గిస్తే అది కొంచెం లైట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఇది కంప్లీట్ ఫోటో, ఇంకా ఇది ఎడిటింగ్ ఫోటో, మీరు రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది చూడొచ్చు. సో ఈ ఫోటో మీరు ఇలా సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ అయిపోయి చూడొచ్చు. సో మీరు గ్రీన్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ ఇస్తే ఓన్లీ గ్రీన్ అయితే అవ్వదు అనమాట. సో షార్ప్నింగ్ అనేది ఏం చేస్తుందంటే మన ఇమేజ్ని షార్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆటోమేటిక్గా కలర్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే అది చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ప్రొఫైల్స్లో కూడా మనకి చాలా ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి అనమాట. మీరు ప్రొఫైల్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా ప్రొఫైల్స్ అయితే ఉంటాయి. సో అన్ని ప్రొఫైల్స్ బాగుంటాయి అనమాట, ఆటోమేటిక్గా అవి అడ్జస్ట్ చేస్తాయి. సో మీరు చేసిన ఎడిటింగ్ కన్నా ఇందులో బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ కానీ, సో ఈ ప్రొఫైల్స్ అనేవి చూడడానికి చాలా బాగుంటాయి, ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతాయి కాబట్టి. సో అన్ని కలర్స్, హైలైట్స్, షాడోస్ అన్నీ అవే అడ్జస్ట్ చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. సో ప్రొఫైల్స్ మ్యాక్సిమం ట్రై చేయండి. సో లేదు మీరు మాన్యువల్గా మీరు ఎడిటింగ్ చేసుకోగలరు అనుకుంటే నార్మల్గా మీరు చేసుకోండి, అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. సో ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే బండి కలర్ రెడ్ ఉంది కదా, సో నెక్స్ట్ మీకు బండి కలర్ అనేది మార్చి చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి టెంపరేచర్ అనమాట, బ్లూ అండ్ ఇంకా కూల్ వామ్ టెంపరేచర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ వైబ్రెంట్స్ టింట్ ఉంటుంది. సో మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు శాంపుల్కి నేను బైక్ ఫోటో చూపిస్తున్నాను. సో ఇంకా మీరు బైక్ ఫోటో అయితే కాదు మీకు వేరే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బైక్ ఇక్కడ డల్ అవుతుంది, బ్లాక్ అండ్ వైట్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ అయితే గ్రీనిష్ అవుతుంది. సో మీకు ఎవరు క్రియేటివ్ అయితే వాళ్ళకి ఉంటుంది. సో అందరికీ ఒకటే ఉండాలని లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ క్రియేటివిటీ ప్రకారం ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అందరికీ ఒకటే నచ్చుతుందనే రూల్ అయితే లేదు.
సో ఎవరికి నచ్చినట్టుగా ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఆరెంజ్ పట్టుకొని హ్యూ అనేది మారుస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ హ్యూ అనేది మార్చినప్పుడు రెడ్ అనేది వచ్చేసరికి ఆరెంజ్ అయింది, ఇప్పుడు పింక్ అయింది. సో అలా బైక్ కలర్ అయితే మారిపోతుంది చూడండి. సో జస్ట్ ఏం లేదు, మీరు ఆ కలర్ అనేది క్లిక్ చేసి ఆ హ్యూలో అప్ అండ్ డౌన్ చేస్తుంటే మనకి కలర్ అనేది మారుతుంది. సో దాంట్లో మనకి సాచురేషన్ అప్ అండ్ డౌన్ చేసే కొద్దీ మనకి అందులో ఇంకా వేరియేషన్స్ అనేది ఇంకా చాలా ఉంటున్నాయి. సో లూమెన్స్కి వచ్చేసరికి అది ఇంకా బాగా డార్క్ అయిపోతుంది. సో బండి యొక్క ఇప్పుడు లైట్ పింక్ వస్తుంది చూడండి లూమెన్స్ పెంచితే. సో అంతా మీరు ప్రతిదీ ఒక ఆప్షన్ మీరు యూస్ చేస్తే మీకు ప్రతి ఆప్షన్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి బైక్ ఎన్ని కలర్స్ మారుతుందో మీరే చూడవచ్చు. సో సెకండ్కి కలర్ అనేది మారిపోతుంది. మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని, సో మీరు బండి అయితే కొనడం ఒక్క కలర్లోనే కొంటారు, కానీ మీకు అన్ని కలర్స్ కొనాలి, అన్ని వేసుకొని తిరగడానికి అయితే మీకు పనికిరాదు. కానీ మీకు ఫొటోస్లో మనకి ఎన్ని కలర్స్ కావాలితే ఎన్ని కలర్స్ మీరు మార్చుకోవచ్చు. సో మీకున్న బండి వేరే కలర్లో ఎలా ఉంటుందో మీరు మీ ఫోన్లోనే చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సో లాస్ట్ రీసెట్ అని ఉంటుంది. అది ఎందుకంటే మనకి అడ్జస్ట్మెంట్స్ చేసాం కదా, ఆ అడ్జస్ట్మెంట్స్ అంతా రీసెట్ చేయొచ్చు అనమాట. అడ్జస్ట్మెంట్స్ చేయాలా లేదంటే ఫస్ట్ నుంచి మొత్తం అంతా ఫస్ట్ మన ఫోటో ఎలా ఉంది అలా కావాలా, లేదంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ మాత్రమే అని అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి క్రాప్ అని ఉంటుంది అనమాట ఆప్షన్. సో అక్కడ మీ ఫోటో ఎక్కడ దాకా కావాలో క్రాప్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేయాలంటే కింద లాక్ అయితే సింబల్ ఉంది కదా, లాక్ అనేది రిలీజ్ చేయాలి. అన్లాక్ చేస్తే కానీ మనకి కస్టమైజ్ అనేది అవ్వదు క్రాప్ అనేది. సో సెకండ్ స్ట్రైటనింగ్ ఆప్షన్, ఎందుకంటే మనకి అటు ఇటు జరుపుకోవచ్చు అనమాట, క్రాస్గా దాని యాంగిల్ అనేది తిప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా మిగతా ఆప్షన్ చూసుకుంటే అవి లెఫ్ట్కి రైట్కి అనేది రొటేట్ చేసుకోవడానికి జస్ట్ మీ ఫోటోని రైట్కి తిప్పొద్దు అనమాట, లేదంటే లెఫ్ట్కి తిప్పొద్ది. అలా హారిజెంటల్ వెర్టికల్ పొజిషన్స్ అనేది మారుతుంది అనమాట. సో మీకు లైట్ రూమ్ యాప్లో చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, కానీ అవి మనకి పెయిడ్ వర్షన్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అందులో అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో పెయిడ్ వర్షన్స్ ఏంటంటే మీరు కొంచెం డబ్బులు అనేది పే చేసి ఆప్షన్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. సో నార్మల్గా ఫ్రీ యాప్లో మీకు ఈ ఆప్షన్స్ అనేవి ఉండవు. సో మీకు ఆటో ఆప్షన్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్గా అంతా అది అడ్జస్ట్ చేస్తుంది అనమాట. సో ఆటో యూజ్ చేయకుండా మీరు లైట్ ఆప్షన్ యూజ్ చేస్తే మీరు ప్రతిదీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు హైలైట్స్, ఎక్స్పోజర్, కాంట్రాస్ట్ ప్రతిదీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. హైలైట్స్, షాడోస్ ప్రతిదీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది న్యాచురల్ యొక్క బండి కలర్ కన్నా మనకి రెడ్డిష్ అయితే కొంచెం ఎక్కువైంది. ఇక్కడ వచ్చేసరికి రెడ్డిష్ అనేది కంప్లీట్ డార్క్ లైట్ అవుతూ ఉంటుంది. సో అంతా లూమెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్గా ఒక మనిషి మీద లూమెన్స్ అనేది ట్రై చేస్తానంటూ చూపిస్తాను. సో అదే అందుకని నెక్స్ట్ నా ఇమేజ్ అయితే ఎడిటింగ్ చేద్దాం. సో ఈ ఫోటోని పైన మీరు ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ సెట్ చేసుకొని ఎక్స్పోర్ట్ కొట్టంగానే జేపీజీలో సెట్ చేసుకోండి మీ ఫోటో అనేది. సో అప్పుడు మీకు మంచి క్వాలిటీ అనేది ఉంటుంది, ఫార్మాట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా మీరు మిగతా ఆప్షన్స్ అయితే ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో నేనైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ అయిపోయింది ఫోటో అనేది. సో ఇప్పుడు నా ఫోటో ఒక ఎగ్జాంపుల్గా నా ఫోటో తీసుకొని ఎడిటింగ్ అనేది చేద్దాము. సో ఇప్పుడు ఫోటో చూసారుగా, ఇది అయితే రా ఫోటో అనమాట, ఎడిటింగ్ అయితే ఏమీ లేదు. కెమెరా నుంచి ఇచ్చిన రా పిక్చర్ ఇలా ఉంది. సో నా ఫేస్ చూడొచ్చు, డల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఎక్స్పోజర్ అనేది పెంచుతున్నాను ఫస్ట్ ఆప్షన్స్లో. నెక్స్ట్ కాంట్రాస్ట్. సో మీకు హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్ ప్రతిదీ సపరేట్గా మీకు ఉంటుందన్నమాట, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బ్లాక్స్, వైట్స్ మీరు సెట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రోమా కరెక్షన్స్ అనేవి ఉంటాయి, అవి కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. సో షార్ప్నింగ్ మీకు ఎంత కావాలో అంత సెట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి వింటేజ్ కూడా ఉంటుంది, వింటేజ్ కూడా మీరు ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు.
సో ముందుకి ఇది ఇప్పటికీ మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు, కొంచెం అయితే గ్రీనిష్ అయితే వచ్చింది. సో ఇది కాదు మీకు అసలైన ఇంకా ఫోటో ఎడిటింగ్ అనేది ఉంది. ఈ గ్రీనిష్ కాదు, గ్రీన్ అనేది తీసేసి ఫుల్ ఎల్లో ఇంకా మంచి మంచి కలర్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ విధంగా ఫారెన్లో మనకు చూసుకుంటే ఎక్కువ బ్లూ ఇష్యూ, ఇంకా లైట్ ఎల్లో ఇష్యూ, ఆరెంజ్ అన్ని కలర్స్ అయితే ఉంటాయి. సో అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ లీవ్స్ చూసుకుంటే మనకి గ్రీనిష్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు లైట్ గ్రీన్ అయితే చేస్తున్నాం కదా. సో ఇంకా మీరు లూమెన్స్ సాచురేషన్ పెంచుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు గ్రీన్ మీద క్లిక్ చేసి లూమెన్స్ తగ్గిస్తే ఇలా అవుతుంది అనమాట. సో నార్మల్ దానికి దీనికి మీరు డిఫరెన్స్ చూడవచ్చు. ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ అనమాట, ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్. సో మెనీ టైప్స్ ఆఫ్ గ్రీన్స్ అయితే ఉంటాయి మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ యొక్క డల్నెస్ అనేది ఇప్పుడు మనం లూమెన్స్లో ఫేస్ మీద క్లిక్ చేసి కొంచెం లైట్గా అడ్జస్ట్ చేస్తే మన ఫేస్ అనేది వైట్ ఐజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫేస్ అనేది ఎక్స్పోజర్ చూసుకోవచ్చు, ఓన్లీ ఫేస్ అయితే అవుతుంది అనమాట. సో మరీ ఓవర్ చేసిన బాగోదు, లైట్గా చేస్తేనే మనకి ఫోటో అయితే లుక్ ఉంటుంది. సో సరిపోతుంది అనుకుంటా. సో బ్యాక్గ్రౌండ్ అయితే బాగలేదు కదా గ్రీన్. సో ఇప్పుడు మనం కలర్స్ అయితే మార్చి చూద్దాం. సో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి లూమెన్స్ నుంచి కాకుండా మనకి సెకండ్ ఆప్షన్ సాచురేషన్లోకి అయితే రండి. సో ఇప్పుడు హ్యూ సెలెక్ట్ చేసి మీకు గ్రీన్ లీవ్స్ కావాలి కాబట్టి గ్రీన్ లీవ్స్ పట్టుకొని మీరు హ్యూ అనేది మార్చితే మనకి కంప్లీట్గా ఎల్లో షేప్ అయింది బ్యాక్గ్రౌండ్ అంతా. సో మనకి అదే కాకుండా మనకి టాప్కి డ్రాగ్ చేసాం కదా, ఇప్పుడు కిందకి డ్రాగ్ చేస్తే మనకి వేరే కలర్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను కోట్ మీద పెట్టాను కాబట్టి కోట్ అయితే మారుతుంది. సో కోట్ కలర్ మళ్ళీ గ్రీనిష్ చేసి బ్లాక్ కలర్ ఉంచుదాం కోట్ అనేది. సో కోట్ దగ్గర మనకి రెడ్ కలర్ రెండు స్ట్రిప్స్ అయితే ఉన్నాయి కదా కోట్ మీద. సో అవి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఎల్లోయిష్ కూడా వద్దు, ఇంకా కొత్త కలర్ కావాలంటే సో మీరు చూడండి గ్రీన్లో మనకి ఇదో గ్రీన్ అనమాట. సో అసలు మనకి గ్రీన్ కూడా వద్దు అనుకుంటే, ఎల్లో వద్దు గ్రీన్ వద్దు అనుకుంటే మనకి వేరే కలర్ కూడా చూపిస్తాను మీకు. సో కోట్ కలర్ అయితే సెట్ అయిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ అయిపోయిందో, సో వెనక నేను అనుకున్న స్టెమ్ కూడా మీరు కలర్ అయితే మార్చుకోవచ్చు. సో ఇందులో కూడా మీరు ప్రొఫైల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్స్ అన్నీ ట్రై చేయండి, ఏ ప్రొఫైల్ బాగుంటుందో అది మీరు ట్రై చేయండి అనమాట. సో మీరు ప్రొఫైల్కి సపరేట్ ఒక టాగుల్ అయితే ఇచ్చారు కదా, అందులో నుంచి మీరు ప్రొఫైల్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని యొక్క పర్సంటేజ్ ఎంత అనేది ఉందో మీరు దాన్ని కూడా మీరు ఎక్కువ కావాలో తక్కువ కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత. సో ప్రస్తుతం నేనైతే ప్రొఫైల్ అయితే ఏమీ సెలెక్ట్ చేయట్లేదు, ప్రొఫైల్స్ జస్ట్ మీకు చూపిస్తాను ప్రొఫైల్స్ అనేవి. సో బ్యాక్ వస్తాము, ఇప్పుడు మనకి వేరే కలర్ అయితే చూద్దాం. బ్యాక్గ్రౌండ్కి కంప్లీట్ ఎల్లో, కంప్లీట్ గ్రీన్. సో ఇప్పుడు మనకి సాచురేషన్ అందులో తగ్గిద్దాం చూడండి. సో మీకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కన్వర్ట్ అవుతుంది. మీ కోట్ కలర్ మీ స్కిన్ కలర్ అయితే ఒకేలా ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ చూడవచ్చు ఎండిపోయిన చెట్లు ఉంటాయి కదా అండి, అలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అయితే. సో ఇదొక స్టైల్ అనమాట, ఇదొక ప్రొఫైల్ ఆఫ్ సెట్టింగ్స్. సో మన గ్రీన్ కూడా అలా చేయొచ్చు, బాగా దుమ్ము పట్టిన చెట్లు అలా ఉంటాయి, అలా చేసుకోవచ్చు అనమాట. సో ఫొటోస్ ఈ విధంగా కూడా చూడడానికి అయితే బాగుంటాయి.
సో నాకు వచ్చేసరికి ఎక్కువ గ్రీన్ అయితే ఇష్టం ఉంటుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫొటోస్ లైట్గా అప్పుడప్పుడు యూస్ చేస్తుంటాను. సో మళ్ళీ బ్యాక్ గ్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ఫైనల్గా వింటేజ్ కూడా వేసుకోండి. వింటేజ్ వేసిన తర్వాత ఫోటో అయితే ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది. వింటేజ్ కూడా మీరు ఎంత అయితే కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోండి. వింటేజ్ నెక్స్ట్ ఇంకా క్లారిటీ, డేస్ అనేవి ఉంటాయి. ఆ ఆప్షన్స్ కూడా మీరు ట్రై చేయండి. సో అంతా ఓకే అనుకున్న తర్వాత ఇది మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో. సో ఫోటో అయితే మీకు అంతా ఓకే అనుకున్న తర్వాత పైన షేర్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఫోటో అయితే ఎక్స్పోర్ట్ అయింది. మీకు గ్యాలరీకి వెళ్ళి చూపిస్తాను ఫోటో అనేది. సో ఫైనల్గా ఫ్రెండ్స్ మనకి అవుట్పుట్ అయితే ఎలా వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ.